కేసీఆర్ అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ అని వేల కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. రాజంపేట మండలం పొందుర్తి వద్ద బీజేపీ కామారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డితో పాటు వేలాది మంది కార్యకర్తలు బైక్ ర్యాలీతో జిల్లా కేంద్రంలో ర్యాలీ చేపట్టారు. ఇక కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకుంటుందన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల నిధులు కేటాయించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో వేసిన రోడ్లు తానే వేసినట్టు చెప్పుకుంటున్నారన్నారు. 1,20,000 కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయే పరిస్థితికి కేసీఆరే కారణమన్నారు. ఈరోజు 2 సార్లు గెలిచిన ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ కూడా అక్కడే కట్టుకున్నాడు. కానీ ఈరోజు గజ్వేల్ ప్రజలని 10 ఏళ్లలో ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి కలవాలి. మొన్న మీటింగ్ పెట్టిండు. ఆయన సర్వే చేశారట. జాతకం దృష్టిలో చెప్పారు. జాతకాల మీద ఎక్కువ అనుభవం. కేసీఆర్ గారు గజ్వేల్లో మీరు ఓడిపోతారు. ఇక్కడ 30,000 కుటుంబాలు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళ భూమిలో పైసలు ఇవ్వకుండా అక్రమంగా లాక్కున్నారు. అద్దెకి పావుష భూములు తీసుకున్నారు. కాబట్టి మీరు ఓడిపోతారని చెప్పి ఆయన సర్వేలు చేయించుకున్నాడు. ఆయన జాతకాలు చెప్పి ఆయన కూడా చెప్పాడు. గజ్వేల్ ప్రజలను కలవలేదు. ఈరోజు మీ అందరినీ కోరుతా ఉన్నాం. కామారెడ్డిలో ఈరోజు తెలంగాణకు సంబంధించినటువంటి భవిష్యత్తు మీ చేతిలో. వెంకటరమణారెడ్డి గారిని గెలవడం ఒకటే కాదు, తెలంగాణను కూడా మీరు గెలిపించాలి. తెలంగాణ ఉద్యమకారులను గెలిపించాలి. అమరవీరుల ఆకాంక్షలను గెలిపించాలి. నీతిని గెలిపించాలి. ధర్మాన్ని గెలిపించాలి. న్యాయాన్ని గెలిపించాలి. అంతేకాదు కుటుంబ పాలనను వ్యతిరేకించాలి. కాళేశ్వరం పేరుతో 1,00,000 కోట్ల రూపాయల దుర్వినియోగం పాల్పడినటువంటి టిఆర్ఎస్ ను ఓడించాలి. మిగులు బడ్జెట్ లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల రూపాయలు అప్పుల రాష్ట్రంగా మార్చినటువంటి కేసీఆర్ ఓడించాలి. నీతి నిజాయితీని గెలిపించాలి. గజ్వేల్తో సహా తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నటువంటి రైతులకు విశ్వాసం కల్పించాలంటే ఈరోజు తెలంగాణలో కేసీఆర్ పోవాలి. రైతుల పక్షపాతి ప్రభుత్వం రావాలి. తెలంగాణ ప్రజలు ఓటు హక్కైనటువంటి ఆయుధం ద్వారా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ యొక్క తల నరుకుతారని చెప్పి మనం చేస్తాం. బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటు హక్కైన ఆయుధం ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆయుధం ద్వారా బీఆర్ఎస్ తల తప్పకుండా ఈ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు నరుకుతారు. నువ్వేమన్నావు? దళితులు ముఖ్యమంత్రి చేయకపోతే నరుకుంటా, మాట ఇచ్చి తప్పితే నరుకుంటా. 100 కాదు, ఆఫీసులో లిస్ట్ మేము ఛార్జ్ షీట్ చేయబోతున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఛార్జ్ షీట్ వేస్తే మన పార్టీ నాయకులు